ఈ బాబు నుంచి వాళ్ళు కూడా పట్టడానికి వస్తే కానీ వాళ్ళకి వెళ్ళాలి కదా. కాస్త చెప్పే మాటలు ఆలకించి అలాగే గోవిందనాథ వైకుంఠ మాత గోవింద బాబు గారి మాటలు బదులు అడగకూడదు. తోడుకోడల మాటలు తోసేదా పెరిగిళ్ళకు పొరిగింటికి ఎందుకు కూడా వెళ్ళకూడదు. ఆకలి కన్నా మన మగవాడిని చూడక వారికి అన్నం పెట్టి ఆకలి తెచ్చుకోలేదమ్మా. నీ అంత మమ్మల్ని కాదుదేమని మన వాళ్ళ చేతను వచ్చేయాలి.
నీకెందుకు ఇష్టం వస్తే దానికి గోవిందనారాయణ వైకుంఠం వస్తట్టు మరి కదే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోతామ్మా ఎన్నడూ కూడా మరవ తల్లి మన బాగు వాళ్ళకు మంచి పేరు మంచిది దేవుడమ్మ. అలాగే నువ్వు చెప్పిన మాటల్ని కూడా నా మనసు ఉంచుకొని మా అత్తగారి వాళ్ళకి వెళ్ళే సమయంలో నీకు తెలియజేసి వెళ్తాను తల్లి. ఎన్నడూ కూడా పల్లెత్తైనా ఆకలికి వారి ముఖం చూసి వారి పట్టలు తన్నవి పెట్టి వారి ఆకలి బాగా తీరుస్తాను. గోవింద నారాయణ నామస్మరణ నా గొంతులు ఎన్నడూ కూడా మనవడతారు. 10 మంది మగవారు చోట ఎన్నడూ కూడా పల్లెత్తైనా ఈ పావు కొడుకు ఆ ఓలు కొడుకు
మంచి పేరు మంచిగా తీసుకొస్తాను. అవునమ్మా. మా అత్తగారి వాళ్ళు పంపుతున్నావు కదా, ఈ సమయంలో నా మనకు ఒక చిన్న కోరికమ్మా. ఏమిటమ్మా? ఆయనకి ఎటువంటి కోపం లేదు కదా. ఇలాంటి కోపం లేదు తల్లి. మా అత్తగారి వాళ్ళకి వెళ్తున్నారు కదా, అక్కడ మాత్రం మామూలు కానీ నా తోడి కొడలే కానీ మా బాబు కాదు కానీ నన్ను కుట్టి రాత్రి రాష్ట్ర కష్టాలు పెట్టినా నేను జవాబు రైతు ఉంటే ఈ బాబు అని నా మాలు కొడుకు వచ్చిన ఈ బాబు కొడ పట్ట తర్వాత నీ తల సొరికి కావాలని పట్టణాన్ని భక్తి బట్టి నేల మీద కూడా దొంగతనం చేశానే, తమ్ములు కూడా బాగా చేశాను, ఎన్నో దాన ధర్మాలు కూడా చేశానమ్మా. కోడి బిడ్డ కావాలని అయినా మోసాలు మోసి ఎల్లారు ముద్ర పెంచి పెద్ద చేసి నాన్న కొడుకేటువంటి వెంగళడికి చెల్లి వాదం చేసి చేశాను. అత్తగారి వాళ్ళకి పోయే సమయం కూడా మేమెవరైనా చూడడానికి వస్తే మా పాముడ పట్టంతో సర్వనాశనమై మా సంస్థలు ఏ మొక్కలే పొగి సత్తులు సాపలు పెడుతున్నావే, అంత బాబు ఏం చేశానమ్మా? చెప్ప కన్న తల్లిని బిడ్డ చూడకూడదు, బిడ్డల తల్లి చూడకూడదు ఎవరు చెప్పారే? ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ఇది ఎక్కడ దశపోతాలి? ఇదే శాస్త్రంలో రాశారమ్మా ఇలాంటి మాటలు. నేను కూడా ఒక క్షణమైనా కూడా ఆడబిడ్డ ఎవరింటిని పుట్టాలు, ఎవరు అడుగు జాడు నడవాళ్ళు, వాళ్ళ అడుగు జాడు నడవాళ్ళమ్మా. ఆడబిడ్డ ఎప్పుడు కూడా పుట్టింటికి శాశ్వతం కదమ్మా. ఎన్ని రోజులు దాని వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిందే. అయినా నీ చేత నేను చాపు రాసి మీ వాళ్ళ గురించి మా పాపడు మమ్మల్ని ఒప్పుతావు. ఆ రోజు నేను చూడడానికి వస్తానమ్మా. అంతవరకు మేమెవరికి కూడా నిన్ను చూడడానికి నీ వాళ్ళు కూడా కొట్టడానికి తెల్ల చూడవమ్మా. నీ పైన ప్రమాణంగా చేసి వెళ్తున్నానమ్మా.